నాకు సంక్రాంతి అంటే గుర్తొచ్చేది మా చెల్లెలు నేను కలిసి ముగ్గులేయడం. అంటే నేను ముగ్గేయను. మా చెల్లెలు ముగ్గుల్లో తోపనమాట. తనేస్తది. నేను జస్ట్ రంగులు కొడతాను. కానీ ఈ ఇయర్ అలా జరగలేదు. ఎందుకంటే ఒకటి మా చెల్లెలు ఇంటికి రాలేదనమాట ఈసారి. ప్లస్ మేము ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్నాం కాబట్టి గొబ్బెమ్మలు పెట్టుకోవాలని చెప్పి జస్ట్ మా అమ్మ అయితే చిన్న ముగ్గేసేసింది. ఇంకా నేను గొబ్బెమ్మలు పెట్టేసి దీపం అయితే ఎలిగిచ్చేసాను. ఆ తర్వాత అలా టెంపుల్‌కెళ్ళొచ్చాను. కానీ అవన్నీ నేను వీడియోస్ తీయలేకపోయినాను. నాకు కొంచెం నీరసంగా ఉన్నింది. ఆఫ్టర్‌నూన్ మా నాన్నని గాలిపటం ఎగరేద్దామని చెప్పి పిలుచుకొనొచ్చాను. యాక్చువల్‌గా 3 డేస్ బ్యాక్ నుంచి గాలిపటం మా మిద్దె మీద ఎవరిదో పడిపోయింది. సో, ఈసారి ఎలాగైనా ఎగిరేద్దామని చెప్పి 15 ఇయర్స్ తర్వాత ఐ థింక్ 10-15 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఎగిరేద్దామని చెప్పి పైకైతే వచ్చాను. గాలిపటం ఎగరేసేటప్పుడు మాత్రం మా నాన్న కష్టం మామూలుగా లేదు. అవతలకి యువతలకేస్తే ఎట్లా? ఇది యువతలకి వస్తుంది ఇటు నుంచి మాంసం ఆడిపోతే చెట్లో ఇరుక్కుంటుంది. అబ్బా పైకి పంపించావు చూద్దాం ఏమాత్రం పంపిస్తావు. ఇప్పుడు యువతలకి వస్తుంది కదా. పైకి కాదు కిందికి పోతుంది గాలిపటం. ఇంకెక్కడితో నాకు అర్థమవుతుంది రాదని ఇంకా నీకు. బాల్ క్యాచ్ పట్టుకుంటారో ఏంది నాకు అర్థం. ఎగరేసి క్యాచ్ పట్టుకు ప్రసన్నుడు గాలి. అవతలకి ఇవతలకి అక్కడ సరిగ్గా ఎగరలేదని చెప్పి మళ్ళీ టాప్ ఫ్లోర్‌లోకి అయితే వెళ్ళాము. నువ్వు ఆ సైడ్ పోయినా అది ఎగరట్లే. తెలుసా ఆడగట్టాలని? అవును అది ఇప్పుడు ఎగురుతుంది. అది ఇప్పుడు వస్తుంది బాగా గాలి. అది ఎవరితో పడిపోయింది నాదే. 4 డైరెక్షన్లలో ట్రై చేస్తారట్టు. పోతుంది 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 కిందికి పోతుంది. సాధిద్దాం ఈరోజు ఎట్టు తిరిగి. కాదు కిందికి రోడ్లకి పంపిస్తాం ఎట్టా? ఆడ ఎవరితో ఎగురుతుంది గాలిపటం. మన తప్ప అన్నీ ఎగురుతున్నాయి. గాలి కోసం వెయిటింగ్. అది పోవాలి కదా, అదే కదా మీరు కదా. పోతుంది పోతుంది పోతుంది. ఆడికి పోతుంది నేను అది పాయ పోవాలి మిద్ది మిద్ది. ఇంకా మా నాన్న నాకు సెట్ అవ్వలేదని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంకా నేను కాసేపు అలా ట్రై చేశాను. కాసేపు నాది కూడా ఎగరలేదు. ఆ తర్వాత అయితే ఇంకా ఎగిరింది ఫుల్గా. ఎండ మాత్రం మామూలుగా పెట్టలేదు. సో కాసేపు అలా ఎగరేసుకొని ఇంకా కిందకి అయితే వెళ్ళిపోయాను. సీమై గాలిపటం ఫైనల్లీ ఎగరేసాను. వీడియో తీయడానికి ఎవ్వరు లేరు. నేను ఒక్కదాన్ని ఎగరేసుకుంటున్నాను కాబట్టి నేను అలా తీసుకున్నాను. అలా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా మా ఫ్రెండ్ అయితే వచ్చింది వాళ్ళ బాబుని తీసుకొని. ఇక్కడ చెప్తా నువ్వు మీ నాన్నదే టీషర్టు. ఈ బొమ్మ కావాలి నీకు? నేను తీసుకుంటా. ఇది మాది కదా బొమ్మ. ఈ బొమ్మ మాది, నీది కాదు. ఏం పడేస్తాం ఆ బొమ్మని. అంత అయిపోయిన తర్వాత నైట్ అయితే ఇంకా సర్దడం స్టార్ట్ చేశాను. ఎక్కడికి అనుకుంటున్నారు? ఇంకా బెంగళూరుకి వెళ్ళాలి నెక్స్ట్ డే కాబట్టి సర్దాల్సిన టైం వచ్చేసింది. అలా ఇంట్లో అన్ని డేస్ అలవాటు పడిపోయి ఇంకా రావాలి అంటే చాలా బాధగా ఉంది. కానీ తప్పదు, ఇంకెళ్ళాలి. నైట్ పడుకునేటప్పుడు ఇంకా అలా హెయిర్ కేర్ యూస్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మధ్య జుట్టు మామూలుగా ఊడిపోవట్లే. వీడియో నచ్చితే లైక్ చేయొచ్చుగా, అలాగే సబ్స్క్రైబ్ కూడా ప్లీజ్.
ఓకే. బై బై గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.